ఓం శ్రీ మహాగణాధిపతి నమ. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకి నమస్సుమాంజలి. ఆపరేషన్ కగార్లో భాగంగా 2009లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన మావోయిస్టుల నిర్మూలన 2026 నాటికి అంతం చేయాలని ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న కేంద్ర హోంశాఖ నిన్న కర్రిగుట్టల మీద పూర్తి ఆధిపత్యం సంపాదించి అక్కడ మావోయిస్టులను పూర్తిగా సంపూర్ణం చేశారు. మావోయిస్టుల నుంచి కర్రిగుట్టలకి విముక్తి లభించారు. అక్కడ లభించిన ఆయుధాలు, లోపల దొరికిన బంకర్లు, రకరకాల బంకర్లు అనేక విధాలను ఇచ్చేసి కర్రిగుట్టలను మాత్రం మావోయిస్టుల నుంచి విముక్తి చేశారు. సహజంగానే ఆ ముందు రోజుల నుంచే మావోయిస్టులు బలం తగ్గినప్పుడల్లా మాతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి వస్తుంది. ఇక్కడ పౌర హక్కుల సంఘాలు వాళ్ళ ప్రతినిధులు ఉంటారు, హరగోపాల్ లాంటి మేధావులు, వారు చర్చలకు పిలవాలని చెప్తారు. బీజాపూర్లో ఓ 3-4 రోజుల క్రితం ఇదే మావోయిస్టులు 4 గిరిజనులని ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేస్తే వీళ్ళెవరు కనబడరు. ఎంత దారుణం అంటే ఈ దేశంలో శాసనం చేసే హక్కు కానీ శిక్షించే హక్కు కానీ ప్రభుత్వానికి ఉంటుంది, జ్యుడిషియరీకి ఉంటుంది శిక్షించే హక్కు. వ్యక్తులకు ఉండదు, లేదా సంస్థలకు ఉండదు. ఎందుకంటే ఎంతమంది ఒక మావోయిస్టులే కాదు కదా ప్రాణాలు, గిరిజనులు ప్రాణాలే, పోలీసులు ప్రాణాలే, ప్రజాప్రతినిధులు ప్రాణాలే. ఎంతోమందిని మట్టుబెట్టి మీరు అక్కడ సాధించింది ఏంటి? ఒకప్పుడు భారతదేశంలో ఆకలి రాజ్యం లాంటి సినిమాలు వచ్చిన టైంలో ఆకలి ఉంది, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అణిచివేత ఉంది. అన్నిటికీ మించి అణిచివేత ఆనాడు. వాటన్నిటి నుండి విముక్తి అయ్యి ఈరోజు గ్లోబలైజేషన్ తర్వాత అవకాశాలు పెరిగాయి, ప్రజల్లో మార్పులు వచ్చే, వ్యవస్థలు చిన్నభిన్నమయ్యే, అవినీతి సర్వాన్ని అన్ని చోట్ల వ్యాపించింది, ప్రజలు కూడా అవినీతి పరులైపోయారు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలని మీ అందరినీ వదిలి మీరు అడవుల్లో చేసేదేంటి, సాధించేదేంటి? మీకు వస్తున్న ఆయుధాల లభ్యత ఎలాగా? నీతిపరంగా న్యాయంగా మీరు కొంటున్నారా? ఆ ఆయుధాలు అమ్మే వాళ్ళు ఎవరు? మీకు ఆ ఆయుధాలకి మీకు నిధులు సమకూరుస్తున్న వాళ్ళు ఎవరంటే అడవుల్లో ఏవోబి బోర్డర్లో కానీ ఆంధ్ర ఏజెన్సీలో కానీ గంజాయి విచ్చలవిడిగా పండుతోందంటే మీ అండదండలు లేవనా? ఏమనుకోవాలి? ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో అది ప్రభుత్వం ఉంటుంది, ప్రశ్నించడానికి రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు ఉంటాయి, శిక్షించడానికి పోలీసు వ్యవస్థ ఉంటుంది, తీర్పులు ఇవ్వడానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది. కానీ ఎవరి మట్టుకు వాళ్ళు ఈ దేశంలో ఎర్ర జెండాకి స్థానం లేదు. మీరు ప్రజా పోరాటాలు చేయండి. ఈరోజు కమ్యూనిస్టులు వీక్ అయిపోయింది ఏంటంటే ఎప్పటికప్పుడు రూపాంతరం, ట్రాన్స్ఫార్మేషన్ లేక కమ్యూనిస్టులు నిర్వీర్యం అయిపోయారు. మీరు మాత్రం ప్రస్తుతం ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో మీరందరూ ప్రభుత్వానికి వాలంటరీగా సరెండర్ అయ్యి మీరు రక్షణ పొందాలి. మీరు కూడా మా దేశ ప్రజల్లో భాగం. మావోయిస్టులు కూడా మాకు శత్రువులు కాదు, ఈ దేశ పౌరులు. కాబట్టి మీరు తక్షణం జనజీవన స్రవంతిలో కలిసి ఈ దేశ శాంతి భద్రతలకి బయట నుండి పొంచి ఉన్న ముప్పు కన్నా అంతర్గతంగా ఉన్న ఇంకా అనేక మావోయిస్టులే కాదు, ఈ దేశంలో అరాచకవాదులు అనేక రూపాల్లో ట్రాన్స్ఫార్మేషన్ చెంది విదేశాల నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాటిల్లో ప్రభుత్వాలకు సహకరించి దేశంలోని అసాంఘిక శక్తుల్ని ఏరి పారేసి పరాక్రమవంతంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో నేను మావోయిస్టులను ఒకటే కోరుకుంటున్నా. ఒకప్పుడు ఆ రోజుల్లో మా విద్యార్థి దశకంలో మేము మిమ్మల్ని సమర్థించిన వాళ్ళనే. కానీ ఈరోజు మారిన విధానాల్లో మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రాణం ఎవరిదన్నా ప్రాణమే. మావోయిస్టులదో ప్రాణం, ప్రజలదో ప్రాణం, ప్రజాప్రతినిధులదో ప్రాణం, పోలీసులది కానీ సాయుధ బలగాలు కానీ ప్రాణం కాదు. ప్రాణం ఎవరికన్నా ఒక మనిషి మరణిస్తే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోతే కుటుంబం పడే బాధ ఎంతో అందరికీ తెలుసు.
కాబట్టి తక్షణం ప్రభుత్వం కూడా చర్చలు గిచ్చులు అలాంటివి ఏం చేస్తున్నాయి, వచ్చి సరెండర్ అవ్వండి. మేము మా ప్రభుత్వం స్ట్రాటజీ అలాగే ఉండాలి. పౌర హక్కుల సంఘాలు కూడా పౌర హక్కులు అంటే మావోయిస్టులు ఒక్కరికే కాదు, ఇన్ఫార్మల్ నెపంతో మన నలుగురిని ఛత్తీస్గఢ్ జిల్లాలో బీజాపూర్ జిల్లాలో నలుగురిని హతమార్చినప్పుడు మావోయిస్టులు హరగోపాల్ గారు లాంటి పెద్దలు స్పందించుంటే వాతావరణం మరో రకంగా ఉండేది. తక్షణం భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని సంపూర్ణంగా విజయవంతం చేసి 2026 నాటికి ఖచ్చితంగా మావోయిస్టు రహిత భారతదేశం, తీవ్రవాద రహిత భారతదేశం, ఇంకా ఇతర దేశాల నుండి అక్రమ వలసదారులను అందరినీ వెళ్ళగొట్టి అక్రమ వలసదారుల రహిత భారతదేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక్క తాటి మీదకి వచ్చింది. మొన్న వాతావరణంలో భారతదేశ సమాజం అంతా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి ఎలా మద్దతు ఇచ్చాయో భవిష్యత్తులో కూడా ఈ దేశం మంది, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మన దేశంలో అంతర్గత శత్రువులు ఉండకూడదు, బయట ఉన్న శత్రువులు మిగలకూడదు. ఇదే సిద్ధాంతంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం. ఇప్పుడు పౌర పరిపాలన సాగుతుంది. ఏ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అక్కడ పౌర సమాజం భద్రంగా ఉన్నప్పుడే, లా అండ్ ఆర్డర్ భద్రంగా ఉన్నప్పుడే, సమాజంలో శాంతి ఉన్నప్పుడే ఈ సమాజం వర్ధిల్లుతుంది, పెట్టుబడిదారులు వస్తారు. శాంతి లేని సమాజంలో వృద్ధి ఉండదు. శాంతి అంటే శాంతి చర్చలు కాదు, శాంతికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని నిర్మూలించడంలోనే శాంతి ఉంటుంది. చర్చించడం కాదు, శాంతికి వ్యతిరేకంగా శాంతి భద్రతలకి వేదఘాతం కలిగించే వాళ్ళని నిర్మూలించడమే శాంతి. కాబట్టి భారత ప్రభుత్వం ఖచ్చితంగా తీవ్రవాద నిర్మూలనలో కానీ ఇటు మావోయిస్టుల నిర్మూలనలో కానీ పూర్తిగా విజయపథంలో నడవాలని, భారతదేశం అఖండ భారతావనిగా ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.